వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో నీట్పై చర్చకు విపక్షాల పట్టు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిద్దామన్న అధికార పక్షం. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పవన్ కళ్యాణ్ పర్యటన. స్వయంగా పింఛన్లు అందించిన డిప్యూటీ సీఎం. కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టివేత. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్. పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం. ఇవాళ డయాఫ్రేమ్ వాల్లో గ్యాప్ 2 పనుల పరిశీలన. అమల్లోకి వచ్చిన నూతన చట్టాలు. కొత్త క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ఐ నమోదు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 4న హస్తినాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదనలపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. విభజన హామీల అమలుపైన కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే రాష్ట్ర బడ్జెట్పై ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఇతర కేంద్ర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. బడ్జెట్ లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కోరే అవకాశం ఉంది. ప్రధానంగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులు కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు, వీటితో పాటు విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను తాజాగా ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రధానంగా కేంద్రం ఏపీకి ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తోంది, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇక్కడ బడ్జెట్ లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీకి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు కేవలం 3 నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు వస్తేనే ఈ హామీలన్నీ కూడా అమలు చేయడం సాధ్యమవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లాలంటే కేంద్ర సహాయం తప్పనిసరి కూడా సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రజలను సీఎం చంద్రబాబు కోరుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఇతర కేంద్ర మంత్రులు సమావేశం కాబోతూ ఉన్నారు. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం సమావేశమవుతారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్తో చర్చించనున్నారు సీఎం. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేషన్ ఎమ్మెల్సీ అంశంపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లుపై చర్చించనున్నారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం సమావేశమవుతారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్తో చర్చించనున్నారు సీఎం. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేషన్ ఎమ్మెల్సీ అంశంపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లులపై చర్చించనున్నారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లక్ష్మి, మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా కలిసి రాజ్భవన్కి చేరుకున్నారు. ఇక రాజ్భవన్ చేరుకున్న తర్వాత గవర్నర్ రాధాకృష్ణన్ తోటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలు పెరుగుదలకు సంబంధించి వీసీల ఇన్ఛార్జ్ ప్రస్తుతం తెలంగాణలో ప్రతి యూనివర్సిటీ కూడా ఇన్ఛార్జ్ వీసీలు కొనసాగుతున్నారు. ఆ ఇన్ఛార్జ్ వీసీల ప్లేస్లో పూర్తి స్థాయి వీసీలను కూడా నియమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొన్ని బిల్లులు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకటి కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్కి సంబంధించిన బిల్లు, అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు. అంటే తెలంగాణలోనే మహిళా యూనివర్సిటీని కేసీఆర్ ప్రకటించినప్పటికీ చట్టబద్ధంగా ఇప్పటివరకు కూడా దానికి ఆమోదం తెలపలేదు. ఇప్పటివరకు కూడా దానికి ఒక చట్టబద్ధత రాకపోవడంతో మహిళా యూనివర్సిటీకి ఎటువంటి నిధులు కానీ ఇలాంటివన్నీ కూడా కేటాయింపులు జరగలేదు. దీనికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్ రాధాకృష్ణన్ తోటి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు నీట్ పేపర్ లీక్కు సంబంధించి తెలంగాణలోని యువజన విద్యార్థి సంఘాలన్నీ కూడా రాజ్భవన్కి ముట్టడికి పిలుపునిచ్చాయి. 1:30 ఆ ప్రాంతంలో పీపుల్ ప్లాజా నుంచి భారీ ర్యాలీగా రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటాయి. అదేవిధంగా నిరసన కూడా తెలుపుతాయి. దీంతో రాజ్భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాజ్భవన్ లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పెద్ద పెద్ద బారికేడ్లను కూడా ఇక్కడ పోలీసులు బందోబస్తులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇక్కడికి గవర్నర్ తోటి చర్చలు ఉండడంతో ప్రస్తుతం ఏ బిల్లులపైన చర్చిస్తారు, ఏ అంశాలతో ప్రధానంగా చర్చ జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో మాజీ తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి సంబంధించిన పదవికి సంబంధించి కూడా పెండింగ్లో పడిపోయింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్కి సంబంధించిన జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం పెండింగ్లో ఉండిపోయింది. తిరిగి మళ్ళీ అది ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి మీద ఒకవైపు ఎమ్మెల్సీ, అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలకు సంబంధించి, అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే ఈ బిల్లులన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అంటే ఆ చట్టం అమల్లోకి వచ్చేస్తుంది. 6 నెలల లోపట మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రెండు చట్టసభల్లో, అటు శాసన మండలిలో అదేవిధంగా శాసనసభల్లో కూడా ఈరోజు తీసుకొచ్చిన ఆర్డినెన్స్కి 2 చట్టసభల్లో కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బిల్లులు పూర్తి స్థాయిలో వచ్చే 5 ఏళ్ల పాటు కూడా తెలంగాణలో అమలవుతాయి. లేని పక్షంలో మళ్ళీ ఆర్డినెన్స్ బిల్లులు ఆగిపోతాయి.
ముఖ్యంగా ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఉంటుంది. ముందస్తుగానే ఈ బిల్లులు అనేటివి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన చర్చ అనేది అసెంబ్లీలో అటు శాసన మండలిలో జరుగుతుంది. అదేవిధంగా శాసనసభల్లో కూడా ఈ ఆర్డినెన్స్లో తీసుకొచ్చిన బిల్లుల మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటికే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి పెద్ద చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక లిమిటేషన్స్ కొన్ని ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా బిల్లుని అసెంబ్లీలో పెట్టాల్సి ఉంటుంది. దానికి ఉభయ సభలు అటు శాసన మండలి అదేవిధంగా శాసనసభ ఇరు సభల్లో కూడా ఈ బిల్లు అనేది మనకి పాస్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చిస్తారా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తేలనుంది. అయితే 12:30 సీఎం అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా రాజ్భవన్కి చేరుకుంటారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తోటి సుదీర్ఘంగా ఒక అరగంట నుంచి గంట పాటు కూడా ఈ ఒక సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది. సమావేశం అనంతరం ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మీడియాతోటి ఏ విషయాలైనా వీరిద్దరే మాట్లాడతారని సీఎం ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రి శ్రీధర్ బాబు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఎవరో ఒకరు మనకి మీడియా సమావేశం ఇక్కడ రాజ్భవన్ దగ్గర లోపల చర్చించిన విషయాల గురించి మనకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి తొందరగానే చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. బిల్లులని తొందరగా తీసుకురావడం వల్ల అక్కడ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఈరోజు గవర్నర్ తోటి భేటీ అవుతున్నారు. గవర్నర్ భేటీ అనంతరం సీఎం ఇక్కడి నుంచి వెళ్ళిన అనంతరం తర్వాత విద్యార్థి సంఘాలు దాదాపు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీవైఎల్, పీడీఎస్యు, ఇలా ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ ఇలా విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఈరోజు రాజ్భవన్కి ముట్టడికి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలనే డిమాండ్లతోటి ఈరోజు భారీ ర్యాలీగా విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా రాజ్భవన్ ముట్టికి బయలుదేరినన్నారు. ఒకవైపు సీఎం సమావేశం, మరోవైపు రాజ్భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద బారికేట్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే రాజ్భవన్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక మరి కాసేపట్లోనే సీఎం ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. అయితే ఈ 6 నెలల్లో దాదాపు ఒక 3 నెలల పాటు అంటే 100 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉండడంతో అటు రాష్ట్ర అభివృద్ధి అనేది కొంత స్లో అయిందనే ఒక భావన అనేది మనకి విశ్లేషకుల నుంచి ఏర్పడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత డౌన్ అయిపోయింది. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు కూడా డౌన్ అయిపోయాయనే ఒక చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఇన్ఛార్జ్ వీసీలే ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీలో కూడా ఇన్ఛార్జ్ వీసీలే కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి వీసీలు లేకపోవడంతో అటు యూనివర్సిటీలో కూడా జరగాల్సిన కార్యక్రమాలు స్పీడ్ అందుకోకపోవడం, ఐఏఎస్లకే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు అప్పగించడంతో ఐఏఎస్ల చుట్టూ రిజిస్ట్రార్లు అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులందరూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యూనివర్సిటీలలో కూడా పాలన అదేవిధంగా జరగాల్సిన కార్యక్రమాలన్నిటి కూడా లేట్ అయిపోతున్నాయి. అభివృద్ధికి నోచుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నుంచి కానీ మనకి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వీసీలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. ఒకటి యూనివర్సిటీ వీసీలు, అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలు, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని మనకి 11 మంది వరకు కూడా మొత్తం మంత్రివర్గంలో ఉంటే, మరోవైపు ఇతర మంత్రులకు సంబంధించి ఎంతోమంది సహాయ మంత్రులు వీళ్ళు అవ్వాలని కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఆశిస్తున్నారు. ఆశావాహుల సంఖ్య కూడా కాంగ్రెస్ పార్టీలో భారీగా పెరిగింది. దీంతో తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో ఈరోజు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా తెలంగాణలో భూముల ధర పెరగడం, అదేవిధంగా ఎమ్మెల్సీ అంశం, మరోవైపు యూనివర్సిటీ వీసీల అంశం, ఇలా పెండింగ్లో ఉన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు సిపి రాధాకృష్ణన్ తోటి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్కి సంబంధించిన బిల్లు కూడా మనకి పెండింగ్లో ఉంది. అయితే వీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకి ఎలా ముందుకెళ్తుందనే క్లారిటీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో యూనివర్సిటీలో కూడా జరగాల్సిన ప్రొఫెసర్ల నియామకాలు కూడా ఇప్పటివరకు జరగలేదు.
సో ఆ బిల్లు గురించి కూడా ఈరోజు మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక అరగంట నుంచి గంట పాటు సీఎం గవర్నర్ తోటి చర్చలు జరిగిన తర్వాత మనకి ఒక పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించిన అంశాల మీద మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ. జనగామ కాంగ్రెస్లో వర్గపోరు బగ్గుమంటుంది. ఆ పార్టీ నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ ఇంటి ముందు ఉన్న కారును అర్ధరాత్రి పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. అయితే ఈ పని చేసింది తమ పార్టీ శ్రేణులేనని ఆరోపిస్తున్నాడు సుధాకర్. జనగామ కాంగ్రెస్లో జరిగే తప్పులు అవకతవకలకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం వల్లే కక్షతో తన కారును తగులబెట్టారని ఆరోపిస్తున్నాడు. సొంత పార్టీకి చెందిన వారే ఇలా చేయడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. జనగామ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటుంది. ఆ పార్టీ నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ ఇంటి ముందు ఉన్న కారును అర్ధరాత్రి పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. అయితే ఈ పని చేసింది తమ పార్టీ శ్రేణులేనని ఆరోపిస్తున్నాడు సుధాకర్. జనగామ కాంగ్రెస్లో జరిగే తప్పులు అవకతవకలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం వల్లే కక్షతో తన కారును తగులబెట్టారని ఆరోపిస్తున్నాడు. సొంత పార్టీకి చెందిన వారే ఇలా చేయడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే అక్కడ జనగాం జిల్లాలో అధికార పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఓడిపోవడంతో పాటు అక్కడ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే నిన్న అర్ధరాత్రి జనగాం జిల్లా పట్టణం కేంద్రంలో సంబంధించిన గిన్నెగడ్డలోని గిన్నెగడ్డ మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ ఇంటి ముందు ఆపి ఉన్న కారుపై ఎవరో దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఒక పెట్రోల్ పోసి తగలబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. సుధాకర్ వర్గీయుల యొక్క మొత్తం కారును ధ్వంసం చేశారని చెప్పేసి సుధాకర్ కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సుధాకర్ గత కొద్ది రోజుల నుంచి జనగాం పట్టణంలో జరుగుతున్న నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వర్గపోరుకు సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకురావడంతో పాటు అతని పైన అందరూ కక్ష కట్టి ఇలా చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది లక్ష్మి. రైట్. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. ये दिन और मैं एक और कहना चाहता हूं, संविधान को बार बार हाथ में लहराकर क्या करना चाहते हैं? ये चीजें जो हुई है
जो कहा है, जो प्रधानमंत्री ने अपने भाषण में कहा, हमने उसके लिए जो अपना कंप्लेंट किया, कोई उसके ऊपर आज तक एक्शन नहीं। सर, चुनाव के दौरान कांग्रेस पार्टी के खाते फ्रीज कर दिए। ठीक चुनाव के पहले हमें करोड़ों के इनकम टैक्स के नोटिस हमारे पास आए। आप लेवल प्लेइंग ग्राउंड चुनाव बोलते हैं, और जब चुनाव आता है तो अपोजिशन पार्टी के अकाउंट्स बंद कर देते हैं। ये चुनाव है, ये डेमोक्रेसी है, ये सत्य है। आपने हर तरीके से लोगों को तंग करने की, हरास करने की कोशिश की, लेकिन लोग डरे नहीं। तुमको करारा जवाब देकर आज शर्मिंदा किया है। लेकिन और एक बात मैं बोलता हूं सर, जहां हमारे खाते फ्रीज हुए तो वहीं सत्ताधारी दल के चंदा दो धंधा लो, चंदा दो, बॉन्ड्स, इलेक्ट्रिक बॉन्ड दो, लो, और कॉन्ट्रैक्ट बिल सभी वो क्या है बोलते, उस वक्त वो गिन गिन के, बुला के, डरा के उनको अपने इलेक्ट्रल बॉन्ड भर्ती कर ली। ये योजना है, इलीगल है। इलीगल तरीके से हजारों करोड़ रुपए कमाए अपने पार्टी के लिए, और ये सब कुछ उन्होंने किया। और दूसरे तरफ डेमोक्रेसी की बात करते, संविधान की बात करते, लोगों के हित की बात करते। ये कहां तक सच है, कहां तक सही है, आप निर्णय ले सकते हैं। अब तो कम से कम सर, आप ये इलेक्शन होने के बाद थोड़ा सा बदलाव मैं आपसे चाहता हूं। क्यों चाहता हूं कि ये जो घटनाएं आपने देखी 3 साल, 3.5 साल तक, इसके बाद तो कम से कम सच्चाई के साथ आप जरूर देंगे, ऐसा मैं विश्वास करता हूं। मेरे से उम्मीद है सच्चाई के साथ आप जरूर देंगे, मैं तो ऐसा मैं साथ ही हूं सदा। सर, ईडी, आईटी, सीबीआई जैसे संस्थाओं का भी दुरुपयोग कंपनियों से पैसे वसूल में किया गया। अब सर, इन संस्थाओं के केवल विपक्षी नेताओं और सच लिखने बोलने वालों को टारगेट करा। लीडर ऑफ द हाउस, ये संविधान का अपमान नहीं और क्या है? खड़गे जी, लीडर ऑफ द हाउस, नो, लीडर ऑफ द हाउस, इफ यू ये देखो साहब, मैं अब बात कर रहा हूँ, ये क्या है? अभी मैं आई नेवर यील्डेड। खड़गे जी, देखिए, जनता द्वारा चुनी गई सरकारें गिराने खड़गे जी और विधायकों को खरीदने तोड़ने का काम किया, ये संविधान का अपमान है। इंडिया गठबंधन, my suggestion is for your consideration. My suggestion for your consideration. My suggestion for your consideration. My suggestion for your kind consideration. The House is hearing you. If leader of the House wants to make an intervention, practice is normally it is allowed. I leave it to your discretion. For example, if there will be a debate from their side and you will rise, if you will say, I have been giving you the Mr. Shakti Singh Gohil. Sir, you are inserting LOP every time. You are inserting your LOP to an extreme degree, painful degree. हो गया सर। देखिए, मेरा एक तो I will name you next time if you rise. देखिए, I will name you. 2-4 दिन I don't want to do it. जो भी ये थे, डॉक्यूमेंट्स थे, सभी थे, मैं लाके यहाँ पर आपके सामने पेश कर रहा हूँ। काइंडली अलाउ मी, नहीं तो मेरा फ्लो टूट जाएगा और वो चिल्लाते रहेंगे, आप उनको परमिशन देंगे। एक बात कहना चाहते हैं, कहने दीजिए, लीडर ऑफ द हाउस, कहने दीजिए। ये क्या है सर? हम जब इंटरफियर करते हैं तो करने नहीं देते। Sir, I wish I could be proved wrong.
but what my ears heard was that अगले 3.5 साल, it was an aspersion on the chair, that अगले 3 साल आप सच्चाई का साथ देंगे. This is a very serious allegation. This cannot be taken lightly. If the words, if the sentence spoken by the LOP is this, that अगले 3.5 साल आप सच्चाई का साथ देंगे, this automatically means that there is an aspersion that for the last 1.5 years you have been not giving due to the righteousness. Number 2, इसलिए चेयरमैन साहब, I respect the LOP, I respect the opposition, I respect the LOP, I respect the opposition. But at the same time, please keep quiet. I've been given the time by the chairman. I think you are a new member. Vikas Bhattacharya ji, I have given him the floor. Sit down. Sir. Sit down. Sir. No, please sit down. Leader of the House, please. I respect the leader of opposition. I respect the opposition. But I would like to put on record that proving your point should not go beyond the norms of the House, and raising aspersion on the chairman cannot be agreed upon. ठीक है सर, मैं किसी का अपमान करने के लिए इस सदन में नहीं आया. अगर ये उचकाने की बात करते हैं तो मैं उसको मानूंगा. अगर ऐसी बात आई है. एक सेकंड. With a heavy heart and in deep pain, I have been suffering accusations of severity wholly unfounded. A member of this House, Shri Jairam Ramesh, called me a cheerleader. Can you imagine? Pending. When Khadgeji, honorable members, mark my words, when Khadgeji said so, I said, from me. I was aghast, but I didn't want to break his flow. Sir, I am taking cognizance of it for a very simple reason, that I find on several occasions we have created, I would say, shameful history. If I invite leader of the opposition to my chamber, sir, you declined. If I write to you, you did not spare time for 4 months. Okay. But continue with your address, sir. I have taken cognizance of it. What you say? Continue. Okay, अगर इससे आपको हर्ट हुआ या कुछ मेरी गलती हो गई तो ठीक है. Honorable members, I regret for honorable members, we give quietus to it. The communication from the leader of opposition has touched my heart. We give quietus to it forever. We will not discuss it. Please, go ahead, sir. It's a good gesture, a gesture from a leader. क्या नड्डा साहब कब आया आपको ध्यान में? तो सर, जनता द्वारा चुनी गई सरकारें गिराने और विधायकों को खरीदने तोड़ने का काम किया. ये संविधान का अपमान नहीं है तो क्या? आपने कितने सरकारें तोड़ी जहां हमारी मेजॉरिटी थी? कर्नाटक तोड़ा, महाराष्ट्र तोड़ा, गोवा तोड़ा, मणिपुर तोड़ा, हर जगह तोड़-फोड़ की सरकार. और बाद में यहां तक सर, इंडिया गठबंधन को 2 मुख्यमंत्रियों को आपने जेल में डाला. हेमंत सोरेन को झारखंड हाईकोर्ट ने बेल दी और कहा कि प्राइमा फेसिया सबूतों को देखते हुए हेमंत सोरेन की कथित अपराधों के लिए दोषी नहीं है. और ये उनको कहा. और अगर कोई छुट के आता है, दिल्ली का चीफ मिनिस्टर छुट के आए, फिर उसको दूसरे केस में फंसाए, क्योंकि कोई अगर आपके बात को नहीं मानता
భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అన్నారు. 600 కోట్లతో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని, అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేదని చెప్పారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని పవన్ స్పష్టం చేశారు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తానన్న పవన్ గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయని తెలిపారు. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగల అలా ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పని చేస్తున్నాను. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నా. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు. ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు, ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా, నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు. ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 1వ తేదీన వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్న కూటమి హామీతో ఇవాళ తెల్లవారుజాము నుంచే కూటమి నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము విడతల వారీగా కాకుండా ఒకేసారి పంచుతూ మానవత్వం చాటుకున్నారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడవిపాలెంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన పెన్షన్ సొమ్మును ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. 3000 పెన్షన్ పెంచుతారని అధికారంలోకి వచ్చి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. చదువుకుంద పాప మీకు మనవాళ్ళు అంటుండే నేను పింఛన్ పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో 3000 రూపాయలు పింఛను దాన్ని 4000 రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం. ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా, అంటే ఏదైతే మరి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులకి, మరి ఏదైతే 3000 రూపాయలు దివ్యాంగులు పెంచిన 6000 రూపాయలు, ఏదైతే మరి 3000 రూపాయల వృద్ధాప్య పెన్షను పాత 3 నెలలతో కలిపి ఇచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల
ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేంపల్లి మండలం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్లు అందజేశారు మంత్రి సవిత. వైసీపీ హయాంలో నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జగన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మంత్రి అన్నారు. పెన్షన్ పంపిణీ 100% ఇవాళే పూర్తయ్యే విధంగా సిబ్బంది ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు సార్ చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పండుగ వాతావరణం వల్లే పెన్షన్ కార్యక్రమం మొదలైంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రాయచోట్లో ప్రతి గ్రామాలు కావచ్చు, ప్రతి మండలాలు కావచ్చు, ప్రతి వార్డు కావచ్చు, ప్రతి చోట మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, గవర్నమెంట్ సచివాలయం సిబ్బంది కావచ్చు, అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేటట్టుగా ఈరోజే 100% అయ్యేటట్లుగా 2వ తారీఖున చంద్రబాబు సార్ చెప్పినట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. రామచంద్రపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. మమ్మిడివరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి పెన్షన్లని పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు పెన్షన్దారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అంటే గతంలో ఉన్నటువంటి 3 నెలలకి ఏరియర్స్ 3,000, ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిందో ఆ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయింది. మరి 8:30 అయినప్పటికే సుమారు 50% పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఏర్పడితే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం, ఇంటికి పట్టుకొచ్చి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 3 నెలల క్రితం 3 నెలలు గడిచిన ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కూడా ఆ 1,000 రూపాయలు కూడా పెంచుతామని చెప్పి ఈరోజు 7,000 రూపాయలు మా నియోజకవర్గంలో సుమారు 42,000 పైన బెనిఫిషియర్స్కి 28 కోట్ల పైచీలకు అమౌంట్ అంతా కూడా ఈరోజు మరి అధికారులు, అదేవిధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిపి అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజఉమ్మంగి మండలంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పెన్షన్లు పంపిణీ చేశారు. పెరిగిన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే శిరీష, కూటమి పార్టీల నేతలు, అధికారులు అందజేశారు. వైసీపీ హయాంలో 250 రూపాయలు పెంచినందుకే సభలు పెట్టి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాదు పాలు కనిపించట్లేదు, నీళ్ళే కనబడుతుంది. మీరు రాకండి, కాదు పాలు కనిపించట్లేదు, నీళ్ళే కనబడుతుంది. మీరు రాకండి, కాదు పాలు కనిపించట్లేదు, నీళ్ళే కనబడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరులోని బొమ్మిదెడ్డి గ్రామంలో ఎమ్మెల్యే పెన్షన్ల పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. వైసీపీ హయాంలో అర్హత ఉన్న చాలా మందికి పింఛన్లు తొలగించారని ఎమ్మెల్యే అన్నారు. పెన్షన్ల పండుగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం. అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈ రోజు నుంచినే 4,000 పెన్షను అది వాస్తవానికి రాబోతూ ఉంది. దాని ద్వారానే ప్రతి నెల 3,000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1,000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7,000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈరోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జువ్వలపాలెం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఎమ్మెల్యే బోరిశెట్టి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. మీతో ఐడెంటిఫికేషన్ కూడా తీసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలా చూడండి ద్వారా వస్తున్నాయి మాత్రమే. ఇది జగనన్న కానుకలు అలా ఉండవు. మన కట్టి ట్యాక్స్ అని తెలియజేయడానికి మేము వచ్చాం అంతే. అందుకనే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది సాక్షాత్తు మన సీఎం గారైన శ్రీ నారాయణ. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల దగ్గర వసూలు చేసిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు చెందే విధంగా ఆలోచన చేసిన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు అందరూ కూడా ఈ డబ్బు మీరు కట్టిన డబ్బే, ఈ డబ్బు ప్రభుత్వం ద్వారా మీకే చెందే బాధ్యతను తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు. అసలు పెన్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దయ వల్ల 35 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజు 4,000 దాకా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారికి దాన్ని కంటిన్యూ చేస్తూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత దాన్ని ఒకేసారి 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయల నుంచి 2,000 దాకా తీసుకొచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరానికి వచ్చేటప్పటికి 3,000 రూపాయలు ఒక నెల 2 నెలలకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పింఛన్ అందిస్తున్నామని అన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురంలోని ఓల్డ్ టౌన్ నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్ 3,000కు పెంచుతామని చెప్పి మాట తప్పిందని విమర్శలు గుప్పించారు. चंद्रबाबू नायडू साहब को बोलो, हिंदी में बोलो. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్ పంపించాడని చెప్పేసి అవాతాతలు బ్రహ్మాండంగా కథలుగా చెప్పుకుంటున్నారు. నెల 4,000 రూపాయలు వస్తుంది. మాకి గత ప్రభుత్వంలో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గత 3 నెలల నుంచి 1,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో 3,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించడం జరుగుతోంది.
అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే పూర్తిగా వికలాంగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇదంతా కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం చింతకాల్వలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గత చేతకాని వైసీపీ పాలనలా ఇచ్చిన మాట తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా కూటమి ప్రభుత్వం ఒకేసారి 1,000 రూపాయలు పెంచిందని విమర్శలు గుప్పించారు. భానుప్రకాష్ ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి 7,000 అందజేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 59,216 మంది లబ్ధిదారులకు 38,34 లక్షల రూపాయలను పంపిణీ చేశారు అధికారులు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000కు పెంచి పంపిణీ చేశామని బీటెక్ రవి తెలిపారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్లస్ మేము ఏ రోజైతే మీకు పెన్షన్ ఇస్తానమని చెప్పినామో ఆ రోజు నుంచి మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇదంతా ఎలక్షన్ జరిగి కౌంటింగ్ 3 నెలలు పడుతుంది. ఈ రోజు నుంచే మేము 4,000 రూపాయలు ఇస్తాము. ఆ రోజు నుంచి అదే అంటే ఈ రోజు నుంచి ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట మేరకు చెప్పిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 పెన్షన్ను 3,000 పెంచుతూ ప్రతి ఏడాది 250. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెన్షన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాయ్ 7,000 రూపాయలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన ప్రకారం ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ మీకు పాత ప్రభుత్వంలో వచ్చేది. మా కొత్త ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచుతా అన్నారు. ఈ 1,000 రూపాయలు కూడా ఇమీడియట్గా పెంచారు. ఇది వరకు 2,000ది 3,000 రూపాయలు జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు పెంచారు. ఈసారి ఇప్పుడు వీళ్ళు అనుకున్న మాట ప్రకారం ఈ 3,000 ప్లస్ 1,000 రూపాయలు 4,000, అలాగే ఏప్రిల్లో, మే నెల, జూన్ నెల కలిపి 3,000 రూపాయలు. ఏదైతే వృద్ధాప్య పింఛను 7,000 రూపాయలు ఇస్తా అన్నారో వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా బాబాయ్ 7,000 రూపాయలు. వాలంటీర్లపై కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తన వ్యక్తిగత అభిప్రాయానికి పార్టీకి ముడిపెట్టొద్దన్నారు. వాలంటీర్లకు బదులు శానిటైజర్ వర్కర్లను నియమిస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు. అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, మీరు 10,000 రూపాయలు ఇస్తానని మా నాయకుడు ఒక్కొక్కరికి ఉద్యోగం వాలంటీర్కి, ఆ వ్యవస్థ అవసరం లేదు. ఇవాళ సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి పంచాయతీల్లో కలిపి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ సర్పంచుల యొక్క ఆజమాయిషీలో ఆ వ్యవస్థ నడిస్తే పెన్షన్లు కూడా చాలా సక్రమంగా అందివ్వడానికి ఉంటుంది. ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయడానికి ఉంటుంది. 12 మంది ఒక వేలంకలాంటి గ్రామంలో 12 మంది ఎంప్లాయీస్ అంటే అన్ని వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అజమాయిషీ అన్నది ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తికి ఉండాలి. అదే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళ్ళగన్నటువంటి స్వరాజ్యం. అయితే
ఏదైతే నువ్వు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకుండా ఇవాళ వాళ్ళు మనం శానిటరీ మేస్టర్లు అంటే ప్రతి గ్రామం కూడా ఒక 10 మందిని కానీ 5 మందిని కానీ ఆ ఊరిని బట్టి శానిటరీ వర్కర్స్ కానీ మనం పెట్టుకున్నట్టయితే ఈ 15,000 రూపాయలు ఇచ్చి ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో మీరు 10,000 రూపాయలు ఇస్తానని మా నాయకుడు ఒక్కొక్కరికి ఉద్యోగం వాలంటీర్కి. గత ప్రభుత్వం పెన్షన్దారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. కూటమి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచిందన్నారు. అప్పటి చీఫ్ సెక్రటరీ వైసీపీకి ఆటంకంగా పనిచేశారన్నారు. సెర్ఫ్ ఆదేశాలు కూడా సీఎస్ పక్కన పెట్టారని చెప్పారు. వికలాంగులు, వితంతువులు, ఇతర సంక్షేమ పథకాల అర్హులందరికీ కూడా పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ రోజున నెల మొదటి రోజునే 1వ తారీఖున ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పెద్ద పండుగలాగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ నెలలో పెన్షన్ని ఒక రాజకీయ వేదికగా వాడుకొని పెన్షన్ల పంపిణీ వైసీపీ హయాంలో మరి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారి యొక్క నిర్లక్ష్య నిరంకుశ ధోరణి, వైసీపీ పార్టీకి కొమ్ముగా వేసే విధానం, అలాగే సెర్ప్ సిఇఓ గారు జారీ చేసిన ఆదేశాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పెన్షన్ని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 4,000 చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని చెప్పిన హామీ 3వ సంతకంగా పెట్టారు. ఏపీలో ఉచిత బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపి కబురు చెబుతామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. తీపి కబురు వినిపిస్తాం. ఎక్కడ ఇప్పుడు మేము ఆల్రెడీ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో అక్కడ ఎండి గారితో మాట్లాడాం. తెలంగాణలో కూడా సేమ్ సిస్టమ్ అది మాట్లాడాం. త్వరలోనే మా కార్మికులు, అధికారులు, మా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా రాష్ట్రాల్లోకి పోయి పర్యటిస్తాం. అలాగే బస్సులు కూడా ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా పిల్లలకు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడే స్పోర్ట్స్కి సంబంధించిన డబ్బులు దోచేసినారు. వాళ్ళ పంది కుక్కలందరినీ రోడ్లపైకి పెట్టి నిలబెట్టుతాం, మీ ముందు నిలబెడతా. అది త్వరలో దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ విచారణలో ఉండే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు అందరి నోట్లలో మెలుగుతూ ఉంది. అందరి నోట్లలో అదే పదవి వినిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఉట్నూరు మండలంలోని రామలింగంపల్లి గ్రామం నుండి శ్యామ్ నాయక్ తండా వరకు నిర్మించిన తార్ రోడ్డు బ్రిడ్జిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజర్షి, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి సింగరేణికి అప్పచెప్పాలని సింగరేణి వ్యాప్తంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపునిచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో మొదటి రోజు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రోజుకో రీతిలో కార్మికుల ప్రొటెస్ట్ కొనసాగుతుందని నాయకులు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల వేలంతో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని, పనిభారం పెరుగుతుందన్నారు. వేలంపాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పార్టీలకు అతీతంగా పోరాటాలకు సిద్ధం కావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని నాయకులు సూచించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగివచ్చి బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిలిపివేయాలని, సింగరేణికే అప్పగించాలని, ఒకవైపు మొత్తంగా 11 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరేణి బొగ్గు గనులు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలి ఇదని చెప్పేసి అని మేము తీయగలుగుతున్నామో, ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు
ఇవి అప్పగించాలి ఇదని చెప్పేసి అని మేము నేరుగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మనకి తీసుకొచ్చేటువంటి విధంగా మీ ఒత్తిడి కూడా. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.